ప్రభునామంలో దేవుని బిడ్డలందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. ఉదయకాల వేళలో క్యాలెండర్‌లో నుండి మనకి ఉన్న వాగ్దానమును కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం. 148వ కీర్తన 148వ కీర్తన 12వ వచనం, 13వ వచనం. యవనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరును యెహోవా నామమును స్తుతించుదురు గాక. అది కాబట్టి మనకి ఇవ్వబడిన వాగ్దానం ఈరోజు ఇది. ఇక్కడ రాయబడిన మాట యవనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక అని రాయబడింది. మనం చదివిన వాక్యలేఖన భాగాన్ని ప్రభు మన కొరకు ఆశీర్వదించును గాక. ఇక్కడ మనం చూసినట్లయితే యవనులు అన్నాడు, కన్యలు అన్నాడు, వృద్ధులు అన్నాడు, బాలురు అన్నాడు. అందరూ కూడా యెహోవా నామమును స్తుతించాలి. ఎందుకని యెహోవా నామమును స్తుతించాలి అని అంటే, ఆ కింద చెప్పాడు, ఆయన నామము మహోన్నతమైనటువంటి నామము. ఆయన నామము మహోన్నతమైనటువంటి నామం అనగా ఉన్నతమైనటువంటి నామం. 54వ కీర్తన 6వ వచనంలో ఒక మాట చెప్పాడు. 54వ కీర్తన 6వ వచనంలో ఒక మాట అంటాడు. చూడండి, 54:6. యెహోవా నీ నామము ఉత్తమము. చూశారు ఎలాంటి నామం? ఉత్తమమైనటువంటి నామం. ద బెస్ట్ ఏంటిదంటే యెహోవా నామము. అంత మాత్రమే కాదు కానీ 106వ కీర్తనలో ఒక మాట అన్నాడు. 106వ కీర్తనలో ఒక మాట తెలియజేస్తూ వచ్చాడు అక్కడ. చూడండి, 106 అక్కడ అన్నాడు ఏమని అంటే, ఆ 47వ వచనం, 106:47. మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించునట్లు అన్నాడు. పరిశుద్ధ నామం, మహోన్నతమైన నామము, ఉన్నతమైన నామము, పరిశుద్ధమైనటువంటి నామం. ఇంకా మనం చూస్తే దేవుని వాక్య లేఖన భాగాల్లో అనేక ఆధారాలు ఉన్నాయి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోకి పోతే అక్కడ అన్ని నామముల కంటే పైగా హెచ్చింపబడినటువంటి నామం, ప్రతి వాని మోకాలను కూడా యేసు నామమున వంగునట్లు అంటాడు. కాబట్టి భూలోకములో ఉన్నటువంటి నామములకన్నిటికంటే కూడా పైనామముగా ఆయన నామం హెచ్చింపబడింది. అందుకే అందరూ కూడా ఆయన్ని స్తుతించాలి. అపోస్తలుల కార్యం 4:12 అంటాడు, మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామమునే అనగా యేసుక్రీస్తు ప్రభు నామమునే మనం రక్షణ పొందవలెను అంటాడు. కాబట్టి ఏ నామములో కూడా రక్షణ లేదు. ఏ నామము కూడా ఉత్తమమైనది కాదు. ఏ నామము కూడా మహోన్నతమైన నామము కాదు. ఈ నామమే. కాబట్టి ఉదయకాలపు వేళలో ప్రభు బిడలంగా, రక్షించబడిన వారంగా ఈ నామాన్ని మనం స్తుతించే వారంగా ఉండాలి. ఇంకా ఏమన్నాడు ఈ 148వ కీర్తనలో, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయన స్తుతించుడి, ఆయన దూతలారా ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయన స్తుతించుడి, సూర్యచంద్రులారా, కాంతిగల నక్షత్రములారా, పరమాకాశములారా, ఆకాశము పైన జలములారా. ఇంకేమన్నాడు చూడండి, భూమి మీద ఉన్న మకరములారా, అగాధ జలములారా, అగ్ని వడగండ్లారా, హిమమా, ఆవిరి, ఆయన ఆజ్ఞ నెరవేర్చు తుఫాను, పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, ఫల వృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా, మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా,
భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీద ఉన్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా యెహోవాను స్తుతించుడి. చూసారా? అందుకే మనం పాట కూడా పాడుతుంటాం. ఏమని? స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులరా, పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. కాబట్టి ఇక్కడ అన్నీ కూడా భూమి, ఆకాశము, సముద్రంలో ఉన్నటువంటి జంతువులు, జలరాశులు, తర్వాత నక్షత్రములు, ఆకాశములు, ఆకాశము పైన ఉన్న జలములు, తర్వాత ఇంకేమన్నాడు, మరి అగాధ జలములు, అగ్ని, వడగండ్లు, హిమము, ఆవిరి, తుఫాను, పర్వతములు, గుట్టలు, ఫలవృక్షములు, దేవదారు వృక్షములు, మృగములు, పశువులు, నేలను ప్రాకు జీవులు, రెక్కలతో ఎగురు పక్షులు, భూరాజులు, సమస్త ప్రజలు, భూమి మీద ఉన్న అధిపతులు, న్యాయాధిపతులు అందరూ కూడా, దూతలు, సైన్యములు, ఉన్నత స్థలములో నివసించేవారు, ఆకాశ వాసులారా, అందరూ కూడా దేవుణ్ణి స్తుతించాలి అని ఇక్కడ రాయబడుతున్నది. ఎందుకని అనంటే ఆయన నామం మహోన్నతమైనది, ఉన్నతమైనది, పరిశుద్ధమైనది. అందుకే 69వ కీర్తన 34వ వచనంలో ఒక మాట అంటాడు. 69:34 భూమి ఆకాశములు ఆయనను స్తుతించునుగాక, సముద్రములను వాటి యందు సంచరించు సమస్తమును ఆయనను స్తుతించునుగాక. చూసారా? భూమి, ఆకాశములు, సముద్రములు, వాటిలో ఉన్నటువంటి అన్నీ కూడా దేవుని స్తుతిస్తూ ఉంటున్నాయి. కాబట్టి ఉదయకాల వేళలో మనం కూడా దేవుణ్ణి స్తుతించే వారంగా మనం ఉండాలి. కాబట్టి ఎందును బట్టి అంటే భూమిలో అనగా భూమి మీద ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఆయన చేత సృష్టించబడినదే, ఆయన చేత కలుగ చేయబడినదే. కాబట్టి ఉదయకాల వేళలో దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి గల కారణం, అసలు మనం దేవుని ఎందుకు స్తుతించాలి, దేవుని ఎందుకు ఆరాధించాలంటే దినవృత్తాంతముల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము, 7వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట చెప్పాడు. దినవృత్తాంతముల గ్రంథము 2వ గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట అన్నాడు. చూడండి, అక్కడ యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. చూసారా? కాబట్టి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండును కాబట్టి అందును బట్టి ఆరాధించి స్తుతిస్తూ ఉన్నారు. ఈ ఉదయకాల వేళలో ప్రభు పునరుద్ధాన దినములో ప్రభువుని ఎందుకని మనం కూడా ఆరాధించాలంటే, ఒకటి, ఆయన నామము మహోన్నతమైనది, ఉత్తమమైనది, పరిశుద్ధమైనది, అన్ని నామముల కంటే పైనామం అని మనం చూసాము. రెండవదిగా భూమి మీద ఉన్నటువంటి ప్రతి జంతువు, అదేవిధంగా సముద్రంలో ఉన్నటువంటి ప్రతి జంతువు, పక్షులు, సముద్ర జలరాశులు అన్నీ కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నాయి. మూడవదిగా మనం చూసినట్లయితే ఆయన దయ కలిగిన వాడు, కృప కలిగిన వాడు కాబట్టి, అందుకే దేవుని దయ అనేది మనుషునికి అవసరమైనది. ఎందుకని? భూమి మీద మానవుడు మనుగడ జీవించాలంటే, మనుగడ కలిగిన వాడుగా ఉండాలంటే దేవుని దయ అతనికి అవసరం. ఒక చోట మనం ఉద్యోగం చేస్తుంటే, ఉద్యోగం చేసేటువంటి స్థలములో ఒక అధికారి మన మీద దయ చూపించకపోతే మనం అక్కడ ఉద్యోగం చేయలేం. కాబట్టి అదేవిధంగా సమస్తమును ఈ భూమి మీద మనం నివసిస్తున్నామంటే భూమికి దేవుడు పునాదులు వేస్తూ వచ్చాడు ఆయన. కాబట్టి భూమికి పునాది వేసి భూమి మీద మానవుడికి మనుగడ ఉండాలని, నివాసము యోగ్యముగా ఉండాలని దేవుడు భూమిని ఏర్పాటు చేశాడు, పంచభూతాలను సృష్టించాడు.
ఈ విధంగా గాలి, నిప్పు, నీరు, నింగి, నేల ఇవన్నీ కూడా ఆయన సృష్టించినవే. కాబట్టి ఆయన కలుగు చేసినటువంటి వాటిలో మనం నివసిస్తున్నాం కాబట్టి దేవుని దయ అనేది మనకి ఉండాలి. రెండవది, ఆయన కృప నిరంతరం ఉండును. మానవుడు అనేక విషయాల్లో కూడా బలహీనుడు. అయితే దేవుని కృపను బట్టి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఉదయకాల వేళల్లో దేవుని కృప అయోగ్యులము అయితే యోగ్యత కలుగజేస్తూ వచ్చాడు, కేవలం ఆయన కృపను బట్టియే. కాబట్టి ఉదయకాల వేళల్లో దాన్ని బట్టి కూడా ప్రభువును స్తుతించి ఆరాధించే వారంగా మనం ఉండాలి. ఆ విధంగా అందుకే భక్తుడు అనుభవపూర్వకంగా తెలియజేశాడు, నేను ఎల్లప్పుడూ కూడా యెహోవాను స్తుతించేదను అని చెప్పినాడు. 107వ కీర్తన 1వ వచనంలో కూడా యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అంటాడు. కాబట్టి దేవుని యొక్క దయను బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన మహోన్నతమైన నామాన్ని బట్టి, వీటన్నిటిని బట్టి కూడా ప్రభువుని స్తుతించి ఆరాధించే వారంగా మనం ఉండాలి. ఆ విధంగా ప్రభు మనకు సహాయించినగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమలిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా వందనాలు చెల్లిస్తున్నాం. 148వ కీర్తనలో 12, 13 వచనాలు మీరు ఇచ్చిన మాటలు కొరకు వందనాలు. బాలురు, వృద్ధులు, కన్యలు, యవనులు అందరూ కూడా దేవా మిమ్మల్ని స్తుతించాలని తెలియజేస్తున్నారు. ఎవరు నాయన, మీరు దయగల దేవుడు, కృపగల దేవుడు. అది మాత్రమే కాదు, సమస్త కూడా మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాయి. భూమి మీద మాకు నివాసము కలుగజేయటకు భూమికి పునాదులు వేసి స్థిరపరిచారు. దేవ పంచభూతాలను సృష్టించారు. ఈ అనుభవిస్తున్నటువంటి భూమి మీద ఈనాడు మాకు నివాస యోగ్యముగా ఉన్నదంటే అది మీరు కలుగజేసింది. కాబట్టి సృష్టికర్త యొక్క దయ మాకు అందరూ కూడా కావాలి. నాయన స్తోత్రాలను దయగల దేవుడు ఎందుకు నాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా యోగ్యత లేకపోయినప్పుడు కూడా యోగ్యులనుగా మీ కృపను బట్టి యోగ్యత కలుగు చేస్తున్నందుకు నాలుగు స్తోత్రాలు, దేవాస్తుతులు చెల్లిస్తున్నాం. దయగల నాయన, ఈ విధంగా ప్రభా అందుకొరకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మహోన్నతమైన మీ నామాన్ని బట్టి వందనాలు, ఉత్తమమైన మీ నామాన్ని బట్టి వందనాలు, అన్ని నామాల కంటే పైనామం ఉన్న మీ నామాన్ని బట్టి స్తోత్రాలు, వందనాలు, దేవాస్తుతులు చెల్లిస్తున్నాం. అందుకని ఉదయకాల వేళలో దేవా తండ్రి ప్రభా మీ నామమును స్తుతించటం, కీర్తించటం, మోకరించి మీదట సాగిల పట్టుకు మీరు ఇచ్చిన కృప కొరకు వందనాలు. దేవా కనికరించండి. మీ ఇంట్లో ప్రవేశించి ఆరాధించుటకు కూడా సహాయం చేయవలసిన వేడుకుంటూ సజీవులను చేసిన నీ ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో స్తుతించి ఆరాధించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికి ప్రైజ్ లార్డ్.